దళారిని నమ్మి తాము నిలువునా మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏలూరు జిల్లా నూజివీడు రైతులు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు సుమారు 4 కోట్ల విలువ చేసే ధాన్యం దళారీ వ్యాపారం చేసే మల్లూరు చంద్రశేఖర్ను నమ్మి ధాన్యాన్ని అప్పగించారు. ధాన్యం అమ్మి నెలలు గడుస్తున్నా తమ డబ్బులు ఇవ్వడం లేదని, ఫోన్కు కూడా అందుబాటులోకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. చంద్రశేఖర్కు ఐపీ పెట్టే ఆలోచన ఉందని రైతులకు సమాచారం రావడంతో పెద్ద ఎత్తున చంద్రశేఖర్ ఇంటికి చేరుకొని ఆందోళన చేశారు. కుటుంబ సభ్యులను నిలదీస్తే చంద్రశేఖర్ ఆచూకీ తెలియదని వారు సమాధానం చెప్పడంతో కుటుంబ సభ్యులను నూజివీడు పోలీస్ స్టేషన్కు తరలించారు. 6 కాలం కష్టపడి పండించిన పంట డబ్బులను తమకు ఇప్పించి న్యాయం చేయాలని అధికారులను రైతులు వేడుకుంటున్నారు. నవంబర్ 11వ తారీఖు నుంచి 6వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచి ధాన్యం ఇంకేముందో మా ఆవిడ హాస్పిటల్లో ఉందని కనీసం 50,000 ఏమన్నా బతినాడు. నాకు 1,00,000 రావాలి, కనీసం ఒక 50,000 ఏమన్నా బతినాడితే ఇదిగో అదిగో అనబోప్పటికి అసలు ఎప్పుడు దిగినా ఇస్తానంటే ఇస్తానంటానండి. ఇచ్చి కూడా 30,000 ఇచ్చిందండి. ఎంతకి? 1,36,000కి 30,000 ఇచ్చింది. ఇంకా 1,06,000 రావాలండి. 30,000 సూర్యపల్లి గొల్లగూడెం అండి. మా ఊళ్ళో రైతులు 20 మంది రైతులు వేశారండి. కొంతమందికి ఇచ్చారు. నా ద్వారా కూడా మా ఊళ్ళో ఒక 10 మంది దగ్గర వేశారండి. ఏది నేను ఒక 4 ఎకరాలు వేసాను. నన్ను చూసి మొత్తం నా వాళ్ళు వీళ్ళు కూడా అన్యాయం అయిపోయారండి. మొత్తం దగ్గర మా ఊరికి 30 లక్షలు వచ్చేదండి. ఇప్పుడు రావాల్సింది ఎవరికన్నా ఎక్కువ తక్కువగా 30 లక్షలు రావాలండి. మా సూర్యపల్లి గొల్లగూడెం నాకైతే 4 లక్షలు రావాలండి. నాకు 50,000 ఇచ్చాడండి. 3,50,000 రావాలి. పట్టి కూడా ఆయన దగ్గర లెక్క చూసి అట్లా ఉంది. 7 నెలలు అయిపోయింది. మొత్తం బాధితులు ఎంతమంది ఉంటారు ఇక్కడ? మా ఊళ్ళోనైతే ఒక 20 మంది 30 మంది ఉంటారు మొత్తం. అసలు ఈ ఊళ్ళో ఇతనికి బాధితులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అంటే బాధ్యతలు అంటే దేనండి? మీరే డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు మొత్తం వసూలు చేసిందండి గట్టిగా. మా సూర్యపల్లి గొల్లగూడెం అండి. మాకు దాదాపు 30 లక్షల దగ్గర రావాలండి మా ఊరికి. మాకు ఒకళ్ళకే మేము కౌలు రైతులు అండి. మేము కౌలు రైతులు అయితే మేము ఒక రైతు కౌలు కట్టేసాము. మా పంట డబ్బులో ఇతనికి వేసాము. ఇతను వేసేసుకుని అడ్డు పెట్టాడండి. మేము సామాల పంటల పరిస్థితిలో ఉన్నామండి. ఇప్పుడు ఉన్న ఆయన కదా? ఈయన కదండి. ఇలా వచ్చామండి. ఇలా వస్తే ఐపీ పెట్టేసిపోయాడండి. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో అయిపోయాడు. నేను కూలి పని చేసుకున్న మనిషిని. నా ఒట్లు నాయకుడు కాదు, నియోజకవర్గం రైతుది. నేను కౌలుకి వేసుకున్నా. ఆ డబ్బులు ఇచ్చిందా ప్రాణం తెచ్చేస్తే ఒత్తులు కట్టేసి ఇచ్చేసా. ఇల్లు పడిపోయిందండి. ఇల్లు పడిపోయింది. ఆయన కూర్చుండి ఇంటికొచ్చి చూసిండి. ఇల్లు పడిపోతే నీకు పొద్దున్న ఎత్తారామని చెప్పి తెల్లారి వచ్చేపాటికి అంతు లేకుండా వెళ్ళిపోయింది. అంతు లేకుండా వెళ్ళిపోయింది. ఎంత రావాలి మీకు? నాకు 140 టిక్కీలు రావాలి. మందు బిళ్ళకు కూడా డబ్బులు ఇవ్వండి. కౌలు పువ్వు వేసుకున్నామండి. కౌలు పువ్వు వేసుకొని వడ్లేసాము. వడ్లేసి కౌలు రైతు ఆయన ఆగట్లేదు. మేము ఆడగాడ వడ్డీ తీసుకొచ్చి కట్టాము ఆయనకి. పిల్ల పెళ్లి పెట్టుకున్నామండి. డబ్బులు ఏంటంటే ఆ డేట్ రామ్మా, ఈ డేట్ రామ్మా, ఆ డేట్ రామ్మని ఇప్పుడు 30 సార్లు 40 సార్లు తిప్పించుకున్నాడండి. రూపాయి కూడా మాకు ఇవ్వలేదండి. మొన్న బుధవారం నైట్ కూడా అమ్మ బుధవారం సాయంత్రం 4 గంటల వచ్చేసేయండి, మీ డబ్బులు ఇస్తాము, నేను లేకపోతే మీ ఆవిడకి ఇస్తా, నువ్వు ఎక్కువ తక్కువ లేకుండా మాట్లాడొద్దు, నేను ఇచ్చేస్తాను అమ్మ, ఎప్పుడు నేను మాట్లాడినోడు కాదు అని అన్నారండి. కాలనీలు అక్కడ మా అన్నయ్యోళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఆయన కూడా తీసుకొచ్చానండి. తీసుకొస్తే సరే పలానా రోజు ఆమె డబ్బులు ఇచ్చి చేస్తానని చెప్పి ఒప్పుకున్నాడండి. ఒప్పుకొని గురువారం కల్లా బుధవారం నైట్ కల్లా వెళ్ళిపోయాడండి. గురువారం వస్తే అసలు లేరండి. వాళ్ళ చిన్నమ్మ గారు పెద్ద తిరుపతి వెళ్ళారు.
వస్తారు 4 రోజులు ఉండకని చెప్పారండి. వెళ్ళిపోయామండి. మళ్ళీ వస్తే మళ్ళీ అదే మాట అండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడండి. ఫోన్ కలతలేదండి. మేము సెంటు భూ లేకోకుండా మేము కవులు తీసుకొని వేసుకుంటే ఆయన మీరు ఎక్కడికైనా వేసుకుంటా నాకు అనవసరం, నా కవులు నాకు కట్టమని చెప్పాడండి. మేము కవులు రైతు వడ్డీ తెచ్చుకుని కట్టేసుకున్నామండి. వారి పిల్ల పెళ్లి పెట్టుకున్నామండి. కవులు భూమి అండి తీసుకుందండి. ఎంత చెప్పినా కానీ ఆయన వింటలేదండి. ఇక అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ మర్చిపోలేడండి లేడండి ఇంటి దగ్గర. రోజు వచ్చినప్పుడల్లా ఎంత రావాలి? 80,000 అండి. 3 రూమ్స్ వేసారండి. నాకెందుకు నా డబ్బులు నుంచి ప్లాన్ ఇది. బుధవారం నాడు అందరు రన్ ఇచ్చేస్తున్నాడు. వెళ్ళి కనబడితేనే అది భయం వేసి ముందు ఎక్కడెక్కడ ఉంటాయి. ఒక్కరోజు మాత్రం ఇవాళ రేపు మాత్రం అన్నవరం మాట్లాడుతున్నారా? రాజీవ్